అందరికీ నమస్కారం. ఐపీఎల్ స్టార్ట్ అయింది. నిన్నటితో 4 మ్యాచ్లు ముగిశాయి. 4 మ్యాచ్ల్లో కూడా బ్యాట్కు బాల్కు కాకుండా బ్యాట్ ఆధిపత్యమే చెలరేగింది. కానీ ఈరోజు గుజరాత్ పంజాబ్ మ్యాచ్ అంటే తెలియని ఒక రైవలరీ అంటే వీళ్ళతో టఫ్ ఫైట్ జరుగుతుంది గత 5 సీజన్ల నుంచి. ఇప్పుడు ఎలా జరగబోతుంది? మన ఎస్పీ పవన్ సార్ ఉన్నారు, ఆయన అడిగి కలుగుతున్నాం. సార్ నమస్తే సార్. హాయ్ అండి, కిరణ్ గారు. వెల్కమ్ టు కిరణ్ టీవీ ఫర్ ఐపీఎల్ అప్డేట్స్. ఈరోజు ఇప్పుడు ఇంకొక 1 అవర్ లోపల మనకి జరగబోతున్న మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడుకో ముందు అసలు మొత్తం ఓవరాల్గా 22, 23, 24 3 ఏళ్లలో ఐపీఎల్ సీజన్ లోపల పంజాబ్ అండ్ గుజరాత్ కరెక్ట్గా మనకి 5 సార్లు హోరాహోరీగా. ఇందాక మీరు టఫ్ ఫైట్ ఎందుకు ఉంటుంది అని అంటే 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు కూడా సూపర్ ఓవర్ పడుతుందేమో అన్నంత టఫ్ ఫైట్ జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే గుజరాత్ అండ్ దీనికి అరే అసలు ఏంటి అనేది అర్థమైపోయింది అనమాట. అలాగే ఇప్పుడు ఇంకొక అడిషనల్ ఉత్సాహం ఒకటి జరిగింది. అదేంటంటే శ్రేయస్ అయ్యరు అండ్ టు గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్, ఇద్దరు ఇండియన్ టీమ్స్లో టాప్ ప్లేయర్స్. మనకి తెలిసినంత వరకు శ్రేయస్ అయ్యర్ కానీ హోరీగా శుభ్మన్ గిల్ ఇద్దరు టఫ్ ఫైట్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ లీడ్ చేయటం వల్ల మనకి అసలు ఇంకా బాగా అంటే రసకందంగా పాకాన పడబోతుంది అనమాట. దీనిలో చూస్తే మీరు ఇప్పుడు దీని లోపల బ్యాటర్స్ చూస్తే మీరు గుజరాత్ లోపల సాయి సుదర్శన్ అండి 445 రన్స్, 146 స్ట్రైక్ రేట్స్ చూస్తే ఆల్మోస్ట్ ఈక్వల్ టు శుభ్మన్ గిల్. అంటే సాయి సుదర్శన్ శుభ్మన్ గిల్ అంత పోటీ ఇచ్చాడు. అలాగే ఇంకా చూసుకోండి శశాంక్ సింగ్ పంజాబ్ ప్లేయర్ బ్యాటర్ 154 స్ట్రైక్ రేట్. అలాగే ప్రబ్మన్ సింగ్ అండి 154. వీళ్ళల్లో ఉన్న ఇద్దరిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతి 5 బాల్స్కి ఒక బౌండరీ మాత్రం వెళ్ళడం గ్యారంటీ. ప్రబ్మన్ సింగ్ అండ్ శశాంక్, ప్రభసిమ్రన్ అండ్ శశాంక్ సింగ్. ఇక రషీద్ ఖాన్ గురించి చెప్పాలి అంటే ఇంకా టాప్ వికెట్స్ గుజరాత్ నుండి ఎక్కువగా మ్యాక్స్వెల్ వికెట్స్ అనేది బాగా అంటే తను తీశాడు. ఈసారి కూడా మ్యాక్స్వెల్ని టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. మ్యాక్స్వెల్కి ఎట్టి పరిస్థితుల్లో తను సూపర్ డూపర్ టఫ్ ఫైట్ ఇచ్చేలాగా అనిపిస్తుంది నాకైతే. బికాజ్ ఇక్కడ చూసుకుంటే మీరు గ్లెన్ మ్యాక్స్వెల్ ఇప్పటి వరకు తను ఆల్మోస్ట్ 3 వికెట్లు అట్లా తీసినట్టున్నాడు రషీద్ ఖాన్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ కనుక ఈసారి కూడా తలపడితే మాత్రం అసలు మామూలుగా ఉండదు వ్యవహారం. బికాజ్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా కనపడుతుంది మనకి. ఇంకా ఇక్కడ రషీద్ ఖాన్ అండ్ మ్యాక్స్వెల్ తలపడ్డం అంటూ జరిగితే రషీద్ ఖాన్ మాత్రం ఎక్సలెంట్ బౌలింగ్తో తను ఆల్మోస్ట్ సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ ఎస్. నెక్స్ట్ చూడండి 5 వికెట్స్ 9.6. హర్షదీప్ చూడండి 15 వికెట్స్. అలాగే యుజ్వేంద్ర చాహల్ కూడా 3 వికెట్స్ ఎకానమీ చేసుకున్నాడు. అలాగే 16 స్ట్రైక్ రేట్స్తో ఉన్నాడు. దట్స్ ఫైన్. అయితే ఇక్కడ క్లారిటీగా మీకు ఈరోజు ఎవరైతే తీసుకోబోతున్నారో అంటే టాస్ విన్ అయితే మాత్రం డెఫినెట్గా చేజింగ్ తీసుకోవడం మంచిది అంటున్నారు నరేంద్ర మోడీ స్టేడియంలో. బికాజ్ చేజింగ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. విన్నింగ్ మ్యాచెస్ ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అని అనుకునే దానికన్నా ఐపీఎల్ అన్ప్రిడిక్టబుల్ అయిపోతుంది. వీళ్ళైతే ఉన్నారు అంటే టాప్ ప్లేయర్స్ నాకు తెలిసి శుభ్మన్ గిల్ ఉన్నాడు, అలాగే రషీద్ ఖాన్ ఉన్నాడు బౌలర్స్లో, ప్రబ్మన్ సింగ్ బ్యాటర్స్లో. ఇంతమంది వీళ్ళ లోపల మనకి సంబంధించినంత వరకు ప్రబ్మన్ సింగ్, అలాగే హర్షదీప్, దానికి వీటిల్లో సంబంధించి రషీద్ ఖాన్, సాయి కిషోరు, హర్షదీప్, యుజ్వేంద్ర చాహల్, అలాగే ప్రబ్మన్ సింగ్, శశాంక్ సింగ్ అండ్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వీళ్ళ లోపల టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారనే విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో చేసింగ్ అనేది తీసుకుంటే ఎక్కువ బెటర్మెంట్ అనేది ఉంటుంది. టాస్ మీద ఆధారపడి ఉంటుంది అయితే నేను చెప్పగలను. బట్ మన ప్రిడిక్షన్ రెగ్యులర్గా మనం చెప్తున్నాం కాబట్టి మనం 50% ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఈరోజు పిచ్ను బట్టి ఐపీఎల్ ఎప్పుడేం జరుగుతుంది, లాస్ట్ ఓవర్లో కూడా మనకి 29 రన్స్ ఉండగా లాస్ట్ 5 సిక్సెస్ కొట్టడం, అలాగే నిన్న కూడా ఒక ఓవర్లోనే మనకి మొత్తం ఆల్ బౌండరీస్ నమోదవడం చూసాం. కాబట్టి ఇట్ ఈస్ రియల్లీ అన్ప్రిడిక్టబుల్ అండ్ ఇట్స్ అ టఫ్ ఫైట్. బట్ మనం మాత్రం ఈరోజు ప్రిడిక్ట్ చేసేది గుజరాత్ విల్ విన్ అని చెప్తున్నాము. సో డోంట్ మిస్ ఐపీఎల్ అప్డేట్స్ ఆన్ కిరణ్ టీవీ. దిస్ ఈస్ పవన్. థ్యాంక్ యూ.